కడప జిల్లా మైలవరం మండలము చిన్నకొమ్మెర్ల వద్ద ఏర్పాటైనటువంటి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు యావత్ ఆస్తిని భూములు ఇళ్ళు అన్నీ కూడా దారాదత్తం చేశారు. ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటైతే రేపు పొద్దున ఆ కుటుంబాలలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఎన్నో ఆశతో చేస్తే ఇవాళ దాల్మియా సిమెంట్ యాజమాన్యం పరిశ్రమ మొదటి దశ పూర్తి అయిపోయి ప్రొడక్షను కావలసినంత అమ్ముకుంటా వ్యాపారం చేసుకుంటా లాభాలు ఆర్జిస్తున్నటువంటి దాల్మియా సిమెంట్ యాజమాన్యం అక్కడి నుంచి వెదజల్లబడుతున్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి దుగ్గనపల్లె కావచ్చు, చిన్నకొమ్మెర్ల కావచ్చు, నవాబపేట కావచ్చు, ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి ఈ దుమ్ము వల్ల పంటలు దిగుబడి తగ్గిపోతూ ఉన్నాయి, పంట నాణ్యత పడిపోతూ ఉంది. ఇదొక భాగం అయితే ఇవాళ ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ఇండ్లు బీటలు వారుతున్నాయి, ఇండ్లు కూలిపోతున్నాయి. వాటికి సంబంధించినటువంటిది అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. అక్కడ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పర్యావరణ అధికారులు కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల దగ్గరికి కావచ్చు, కలెక్టర్ దృష్టికి కావచ్చు, తీసుకుపోయినా కూడా ఎలాంటి స్పందన లేదు. పైగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాల్మియా సిమెంటు రెండో దశ విస్తరణ పనులకు కొనుక్కుంటారు. అందుకోసం రెండో దశ పనులు మొదలుపెట్టడం కోసం పబ్లిక్ హీరింగ్ నిర్వహిస్తే పబ్లిక్ హీరింగ్లో ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు, అభ్యంతరాలు కావచ్చు, ఈ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ గారు స్వయంగా దుగ్గనపల్లె గ్రామాన్ని పూర్తిగా 18 మాసాలలో వాళ్ళకు పరిహారము పునరావాస చర్యలు చేపట్టి షిఫ్ట్ చేస్తానని చెప్పి మాటిచ్చారు. పబ్లిక్ హీరింగ్ జరిగిపోయి 2 సంవత్సరాలు కావచ్చు, ఇప్పటికీ చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. నిరంతరము సమస్యలకు నిలయంగా ఆ ప్రాంతం మారిపోతూ ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అనేటువంటి ఒక నియంతృత్వం అనేటువంటి పోకడలు ఆ ప్రాంతంలో కొనసాగుతాము. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి డిమాండ్ చేస్తున్నాం, పరిశ్రమల ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు. అట్ ద సేమ్ టైం పరిహారం పునరావాసం అనేటువంటిది భూసేకరణ చట్టం 2013కు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం సహించేది. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం రెండో దశ విస్తరణ పనులు ప్రారంభానికంటే ముందు అక్కడ ఉన్నటువంటి దుగ్గనపల్లె గ్రామాన్ని కావచ్చు, చిన్నకొమ్మెర్ల కావచ్చు, నవాబపేట కావచ్చు, ఇంకొక కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం చలో దాల్మియా సిమెంటు ఫ్యాక్టరీ పేరుతో జిల్లా వ్యాప్తంగా జనాన్ని సమీకరిస్తాం, యాజమాన్యం యొక్క వైఖరిని ఎండగడతామని హెచ్చరిస్తాం.